ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో మత విద్వేషాలు జరిగేటువంటి అత్యధికంగా మత విద్వేషాలు గొడవలు జరిగేటువంటి దేశాలలో ప్రథమ స్థానంలో భారతదేశం ఉంది. కారణం, నాయకులు ప్రజలకు సరైన అవగాహన కల్పించలేకపోవటం, ఒక మతాన్ని ఆ మతంలో ఉన్నటువంటి మంచితనం కాకుండా పూర్తిగా మతాన్ని ఇంజెక్ట్ చేసుకోవటం, తద్వారా తీవ్రవాదులుగా తయారవటం అనేది దేశానికే కాదు దేశ క్షేమానికే ప్రమాదకరం. దానిని ప్రోత్సహించే నాయకులు ఎంత గొప్పవారైనా సరే, దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులైనా సరే, దానిని ప్రోత్సహిస్తే దేశం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అని భారతీయుడిగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజల మధ్య ఏ మతస్థులైనా, ఏ విశ్వాసాలను పాటిస్తే వారైనా సరే, వారి మధ్య సమాధానాన్ని, సహోదర భావాన్ని పెంపొందించడానికి మనం ప్రయత్నించాలి. కానీ ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తి మతానికి అతీతంగా వివిధ మతాలకు చెందినటువంటి ప్రజలందరి మధ్య శాంతిని, సమాధానాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంచే విధంగా ప్రోత్సహించాలి. కానీ వారే ప్రథమంగా ఉండి మతాల మధ్య విద్వేషాలను, మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి గొడవలు రేకెత్తించి, మనుషుల మధ్య గొడవలను రేకెత్తించి భయంకరంగా ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే చూస్తూ ఉండటం అనేది అది రాక్షస క్రీడానందం, అది రాక్షస ఆనందం అవుతుంది. కాబట్టి నాయకులుగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అది మీ వలన మీకు వచ్చింది కాదు. దేవుడు మీకు అనుగ్రహిస్తే, దేవుడు మీకు ఆయురారోగ్యాలను ఇచ్చి మీకు అనుగ్రహిస్తే మీకు వచ్చింది ఆ అధికారం. ఆ అధికారాన్ని ప్రజలను సక్రమంగా పరిపాలించడం, సమాధానంతో, సమన్వయంతో, శాంతి సౌభాగ్యాలతో ఏ విధంగా పరిపాలించాలో నేర్చుకోవాలి. అనవసరంగా ఒక మతంపై ద్వేషంతో, మనసులో ఒక మతంపై ద్వేషంతో ఉండి, ఒక మత విశ్వాసాల మీద ద్వేషంతో ఉండి రెచ్చగొడితే అమాయక ప్రజలు బలైపోతారు. నాయకులకి ఏం కాదు, గొప్ప గొప్ప వాళ్ళకి ఏం కాదు. కానీ ఇక్కడ బలైపోయేది అమాయకమైనటువంటి ప్రజలు. ఇరు మతాలకు సంబంధించినటువంటి అమాయకమైనటువంటి ప్రజలు బలైపోతారు. నష్టం జరిగిపోయిన తర్వాత దాన్ని పూడ్చుకోవటం అనేది అసాధ్యం. ఎంత శ్రేష్టమైన నాయకుడైనా కావచ్చు, ఎంత శ్రేష్టమైన ప్రభుత్వమైనా కావచ్చు, దేశంలో భయంకరమైన నష్టం వాటిల్లినప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవటం అసాధ్యం. ప్రపంచంలో ఎన్నే జరిగాయి. అమెరికాలో తెల్ల జాతీయులకు, నల్ల జాతీయులకు మధ్య విద్వేషాలు చెలరేగాయి. ఇలా చెలరేగితే దేశానికి క్షేమం కాదు, దేశ అభివృద్ధికి క్షేమం కాదు, దేశం శాంతియుతమైనటువంటి పథంలో జరగదు నడవదు అనేటువంటి ఒక స్టాండ్ తీసుకొని అక్కడ నాయకులు గొప్ప గొప్ప ప్రణాళికలు వేశారు. అబ్రహాం లింకనే కానీ, గొప్ప గొప్ప ఉద్యమకారులు వేశారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కానీ, వీళ్ళందరూ కూడా మనుషులను పుట్టించింది దేవుడు. కాబట్టి నల్ల జాతీయులైనా, తెల్ల జాతీయులైనా మనం అందరం సమానం, సహోదర భావంతో ముందుకు వెళ్ళాలి. దేశ అభివృద్ధి కొరకు, దేశ సౌభాగ్యం కొరకు మనం పాటుపడాలి అని వారు సమాజానికి పిలుపునిచ్చారు. ఈరోజు దాన్ని వారు అంగీకరించారు. కనుకనే జాతి వైషమ్యాలు అనేటివి మన ప్రజల మధ్య ఉండకూడదు, అవి మన దేశ అభివృద్ధికి ఆటంకమైనవి అని వారు గ్రహించి పూర్తిగా బానిసత్వాన్ని నిర్మూలించారు. వర్ణ వ్యవస్థను నిర్మూలించారు. నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అనేటువంటి ఆ వర్ణ వ్యవస్థను నిర్మూలించి ఈరోజు ప్రపంచంలోనే ప్రముఖ స్థానంలో వారు ఉన్నారు. భారతదేశంలో కూడా ఈ జరుగుతున్నటువంటి వైషమ్యాలకు ఒక విశ్వాసం గల వారు తక్కువ, ఒక విశ్వాసం గల వారు ఎక్కువ అనేది లేదు. ఎవరి ఇష్టానుసారంగా వారికి నచ్చినటువంటి విశ్వాసాన్ని, వారికి నచ్చినటువంటి దేవుని వారు ఆరాధిస్తారు. వారికి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు భారతదేశం రాజ్యాంగం ఇచ్చింది.
నచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. దీనిని కాదనే హక్కు ఏ రాజకీయ నాయకుడికి కానీ, ఏ ప్రధానమంత్రికి కానీ, ఏ ముఖ్యమంత్రికి కానీ లేదు. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. ఎవరు బలవంతంగా ఒక దేవుని ఆరాధించమని లేదా ఫలానా విశ్వాసాన్ని ఆరాధించమని ఎవరు చెప్పరు. ఏ వ్యక్తి కూడా బలవంతంగా ఒక దేవుణ్ణి ఆరాధించడం చాలా కష్టమైన పని. బలవంతంగా ఒక విశ్వాసం నుంచి ఇంకొక విశ్వాసానికి రావటం, ఆ విశ్వాసంలో స్థిరపడటం అనేది చాలా కష్టమైన పని. ఎవరు బలవంత పెట్టబడి వేరొక విశ్వాసాన్ని ఆచరించరు. వాళ్ళ ఇష్టపూర్వకంగా వారి జీవితంలో మేలు జరిగినప్పుడు, వాళ్ళ జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు, వారి జీవితంలో ఏ విశ్వాసం అయితే, ఏ దేవుడైతే మేలు చేస్తాడో దానిని వాళ్ళు అవలంబిస్తారు, దానిని వాళ్ళు అవలంబిస్తున్నారు, దానిని వారు పాటిస్తున్నారు, ఆ దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు. దాంట్లో తప్పేముంది? ఆ దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నారు. నేను ఇలా బాధపడ్డాను, నా వల్ల ఎవరు బాధపడకూడదు, నా దేవుడు ఆ బాధల నుంచి విమోచించేవాడు, కాబట్టి నా దేవుణ్ణి నాతోటి వారికి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను పరిచయం చేసుకుంటాను. అవును, మత ప్రచారం చేసుకునే హక్కు, లేకపోతే మత విశ్వాసాన్ని వ్యక్తపరుచుకునే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఎవరి మతంలోనైతే మంచితనం ఉందో వారు ప్రకటించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. అది ఏ మతం వాళ్ళైనా సరే, హిందూ మతం వాళ్ళైనా సరే, బౌద్ధ మతం వాళ్ళైనా సరే, క్రైస్తవ మతమైన వాళ్ళైనా సరే, సిక్కు మతమైనా సరే, ఏ మతమైనా సరే, ఆ మతంలో ఉన్నటువంటి మంచితనాన్ని ప్రకటించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. నాయకులు అనేటువంటి వ్యక్తులు విశాల దృక్పథంతో పరిపాలన నేర్చుకోవాలి, కానీ సంకుచిత భావంతో ప్రజల్ని పరిపాలించాలనుకోవటం బుద్ధి తక్కువ చర్య. నాయకుడు గొప్ప విశాలమైన దృక్పథం, విశాలమైనటువంటి ఆలోచనలు, విశాలమైనటువంటి తలాంతులు కలిగి ప్రజల్ని పరిపాలించడానికి పూనుకోవాలి. సంకుచిత భావాలతో, సంకుచిత ఆలోచనతో ప్రజలను పరిపాలించడం సాధ్యం కాదు. అలా పరిపాలించడానికి ప్రయత్నిస్తే దేశంలో సంక్షోభం తప్పదు, ప్రజల మధ్య వైషమ్యాలు తప్పవు. కనుక భారతదేశం అభివృద్ధి వైపు ప్రయాణించాలి అన్నా, భారతదేశంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొల్పబడాలి అన్నా, భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా విశిష్ట లక్షణం భిన్నత్వంలో ఏకత్వం, ఒక సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం, అనేక మతాలకు, అనేక విశ్వాసాలకు సంబంధించినటువంటి ప్రజలున్నటువంటి దేశం. అందులో కుల వ్యవస్థకు సంబంధించినటువంటి ఆలోచనలు ప్రాముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి వెళ్ళి ఈ పునాదులు, కుల వ్యవస్థ పునాదులు, మత వ్యవస్థ పునాదులు చాలా బలంగా నిర్మితమైనటువంటి దేశం భారతదేశం. ఇటువంటి భారతదేశంలో కులాన్ని బట్టి వైషమ్యాలు చెలరేగిన, మతాన్ని బట్టి వైషమ్యాలు చెలరేగిన దేశం సంక్షోభ పరిస్థితులకు వెళ్ళిపోతుంది. ప్రజలు ఒకరినొకరు అవమానించుకొని, కొట్టుకొని, తిట్టుకొని, చంపుకునేటువంటి పరిస్థితి వైపు వస్తుంది. కాబట్టి భారతదేశంలో పరిపాలకులు చాలా జాగ్రత్తగా దేశాన్ని పరిపాలించాలి. చాలా సున్నితమైనటువంటి ఆలోచనతో భారతదేశాన్ని పరిపాలించే నాయకులు ప్రజల మీద వ్యవహరించాలి. ఏ విధమైన పొరపాటు జరిగినా తీవ్రమైనటువంటి పరిణామాలు తప్పవు. ఇరు పక్షాల నుంచి భారీ నష్టం తప్పదు. కాబట్టి సమాజానికి మేలు చేయాలని ఉద్దేశించేటువంటి ప్రజల మీద, సమాజానికి మంచి చేయాలనేటువంటి ఆశ కలిగినటువంటి ప్రజల మీద ఈరోజు మత ప్రచారము, లేకపోతే అన్య విశ్వాసాలు, లేకపోతే ఏవో చెప్పి వారిని బాధ పెట్టడం, క్రైస్తవుల్ని బాధ పెట్టడం అంత సమంజసమైనటువంటి విషయం అయితే కాదు. క్రైస్తవులు ఎవరికి కూడా హాని చేసేవారు కాదు. క్రైస్తవులు ఏ ఒక్కరికి కూడా కీడు తలపెట్టాలని ఆలోచించే స్వభావము క్రైస్తవులకు ఉండదు. క్రైస్తవులు అనుసరించేటువంటి దేవుడు యేసుక్రీస్తు.
ఆయన నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నేనే విధంగా నిన్ను ప్రేమిస్తున్నానో నా ప్రేమను బట్టి నీ తోటివాడిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ సహోదర భావంతో, ప్రేమతో, నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకున్నావో అంతకంటే ఎక్కువగా నీ పొరుగువాడిని, నీ ఎదుటివాడిని ప్రేమించమని బైబిల్ తెలియజేస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు తనను విశ్వసిస్తున్నటువంటి ప్రజలకు బోధిస్తున్నటువంటి మాట. వారు ఏ ఒక్కరిని కూడా ద్వేషించాలి, లేకపోతే ప్రతీకారం పెట్టుకొని వారిపై ప్రతీకార బుద్ధితో రగిలిపోవాలి అనేటువంటి ఆలోచించేటువంటి మనుషులైతే క్రైస్తవులు కాదు. భారతదేశం అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి వెళ్ళి, బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి కాలం నుంచి కూడా అనేక సమస్యలు దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నప్పుడు బ్రిటిష్ పరిపాలకులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పరిపాలకులను మినహాయించి మిషనరీలు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. మిషనరీ డిపార్ట్మెంట్ ఇక్కడ దేవుని సేవ చేసే మిషనరీ ప్రజలు వేరు, బ్రిటిష్ పరిపాలకులు వేరు. బ్రిటిష్ పరిపాలకులకు లేకపోతే క్రైస్తవ్యానికి ముడిపెట్టకూడదు. ఇక్కడ వారి పరిపాలన విధానం వారిది. క్రైస్తవ మిషనరీలు చేసిన త్యాగము భారతదేశంలో అనేకమైనటువంటి దురాచారాలను, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి అప్పటికే పట్టి పీడిస్తున్నటువంటి దురాచారాలను రూపుమాపటంలో క్రైస్తవులు దేవుని అంగీకరించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల పాత్ర ఎంతో ఉంది. విలియం కేరీ సతీ సహగమనాన్ని రూపుమాపడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. చివరకు అది సాధించాడు. సతీ సహగమనాన్ని రూపుమాపాడు. భారతదేశంలో ఉన్నటువంటి సంఘ సంస్కర్తలతో కలిసి ఆయన సతీ సహగమనాన్ని రూపుమాపాడు. భారతదేశంలో ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని, వారికి మొట్టమొదట చదువుని నేర్పించడానికి పాఠశాలలు కట్టించింది ఆయన. కళాశాలలు నిర్మించింది విలియం కేరీ. రాయటానికి పెన్ను, షిరా, ఇంకును కనుక్కున్నది ఆయన. ఉత్తరాలు రాయటం ప్రారంభించింది ఆయన. ఒక వార్తాపత్రికను స్థాపించింది ఆయన. భారతదేశ నవ నిర్మాణ కర్తలలో ఆయన ప్రముఖమైనటువంటి వాడు. తపాలా బిల్ల ఆయన ద్వారా ప్రారంభించబడింది. పోస్ట్ వ్యవస్థ ఆయన ద్వారా ప్రారంభించబడింది. భారతదేశంలో అప్పటికే బలహీన వర్గాల ప్రజలు అట్టడుగు స్థితిలో మగ్గిపోతూ ఉంటే ప్రజలందరికీ చదువు అందుబాటులో ఉండాలి అని, కేవలం సమాజంలో అగ్రగణ్యులకు మాత్రమే చదువా కాదు, సమాజంలో అణగారిన బీసీ, ఎస్టీ, ఎస్సీ, అణగారినటువంటి బడుగు బలహీన వర్గాల వారి ప్రజలందరికీ కూడా చదువుకునే హక్కు ఉంది, చదువు వారికి మేము నేర్పిస్తామని ముందుకు వచ్చింది క్రైస్తవ మిషనరీల కారణంగానే ఆ రోజు అంబేద్కర్ చదువుకున్నాడు. క్రైస్తవ మిషనరీల కారణంగానే ఆ రోజుల్లో ఇంకా బడుగు బలహీన ప్రజలు చదువును నేర్చుకున్నారు. ట్రైబల్లలో కూడా అనేక మంది చదువు నేర్చుకొని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి క్రూరమైన పరిపాలన వారు ఎదుర్కొన్నారు. కారణం మిషనరీలు వాళ్ళకి నేర్పినటువంటి చదువు. మిషనరీలు సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు చదువు అందుబాటులో లేని వారికి చదువు నేర్పించారు. వస్తువులు అందుబాటులో లేని వారికి దుస్తువులు ఇచ్చారు. దుస్తువులు అందుబాటులో, బట్టలు లేనటువంటి ప్రజలకు కట్టుకోవడానికి గుడ్డను వారు పంచారు. తినడానికి తిండి లేని ప్రజలకు ఆహారాన్ని వారు పంచిపెట్టారు. ఆనాడు సమాజంలో బలహీన ప్రజలు ఏమాత్రం చదువుకోవటానికి వీల్లేదు అన్నటువంటి ఆ ఆలోచనతో ఉన్నటువంటి సమాజంలో అది కాదు, ప్రజలందరూ దేవుని దృష్టిలో సమానులే కాబట్టి ప్రతి ఒక్కరికి చదువు అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నించింది, చెప్పింది, ప్రజలకు చదువును నేర్పించింది క్రైస్తవ మిషనరీలు. ఈరోజు భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీలు ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వాళ్ళది ఉంది. అవునన్నా కాదన్నా క్రైస్తవ మిషనరీల పాత్ర ఎంతో ఉంది భారతదేశ నిర్మాణంలో.
సమాజానికి మంచి నైతిక విలువలను బోధించేది క్రైస్తవ్యం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ ఎదుటివాడిని గౌరవించు. ఎదుటివాడు నీ ఎక్కువ స్థితిలో ఉన్నప్పుడు కాదు, నీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాడిని కూడా నువ్వు గౌరవించాలి అని మానవుని యొక్క విలువలను, నైతిక విలువలను అత్యున్నత స్థితికి తీసుకువెళ్ళింది క్రైస్తవ్యం. మానవుని యొక్క నైతిక విలువలను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళింది క్రైస్తవ్యమే. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప తిప్పుము అహింసా మార్గాన్ని బోధించింది ప్రపంచానికి క్రైస్తవమే. ఆ అహింసా సిద్ధాంతం ద్వారా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు దేశాలకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. అదని మనందరికీ తెలిసిన విషయమే. ఇంత గొప్ప నైతిక విలువలను బోధించింది క్రైస్తవ్యం. అటువంటిది ఈరోజు క్రైస్తవ్యం అంటే చులకన, క్రైస్తవ ప్రచారకులంటే ద్వేషం, క్రైస్తవ వ్యవస్థ, క్రైస్తవ విశ్వాసులంటే ద్వేషం. రాజకీయ నాయకులు సమాజం మీద దృష్టి ఆ విధంగా మళ్లిస్తూ ఉన్నారు. క్రైస్తవులు అనేక మందిని మత మార్పిడి చేస్తూ ఉన్నారు. మన మతం చాలా ప్రమాదంలో ఉంది అని ప్రేరేపిస్తూ వారిని అడ్డుకోండి, లేకపోతే చంపివేయండి, భయభ్రాంతులకు గురి చేయండి అని ప్రేరేపించేది నాయకులు. క్రైస్తవ్యము సమాజానికి మేలే చేస్తుంది. శత్రువుని సైతం ప్రేమించేది క్రైస్తవ్యం. కేవలం నీ మిత్రుని మాత్రమే ప్రేమించకూడదు, నీ శత్రువుని కూడా నీ మిత్రుని కంటే అధికంగా ప్రేమించాలని క్రైస్తవ్యం బోధిస్తుంది. నిన్ను చంపడానికి వచ్చిన వ్యక్తినైనా సరే నువ్వు ప్రేమించు అని క్రైస్తవ్యం బోధిస్తుంది. ఏ విలువలు బోధిస్తున్నాయి? ఏ విశ్వాసం ఇంత పటిష్టంగా బోధిస్తుంది? క్రైస్తవ విశ్వాసం ఒకటే. మానవుని యొక్క నీతి, నైతిక విలువలను అత్యున్నత స్థితికి, అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళినటువంటి విశ్వాసం ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవమే. భారతదేశంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని చూసినా, లేకపోతే క్రైస్తవ విశ్వాసులుగా ముందుకు కొనసాగుతున్నటువంటి విశ్వాసులనే, సేవకులనైనా కానీ ఇబ్బంది పెట్టాలని చూసినా, చంపివేసినా సరే క్రైస్తవ్యం ఆగదు. ఒకప్పుడు రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యమే లేనటువంటి రోమా సామ్రాజ్యంలో చిరు దివ్యలాగా వెలిగినటువంటి క్రైస్తవం అనతి కాలంలోనే రోమా సామ్రాజ్యంలో ప్రధానమైనటువంటి మతంగా మార్చబడింది, ప్రధానమైనటువంటి విశ్వాసంగా మార్చబడింది. అటువంటిది భారతదేశంలో కూడా ఎంత ఒత్తిడి, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా క్రైస్తవ సంఘం ఎదురొడ్డి నిలబడి క్రీస్తు సువార్తను ప్రకటిస్తుంది. నమ్మకమైన సేవకులు లేవనెత్తబడుతూనే ఉంటారు. ఎంతమంది నమ్మకమైన సేవకులను హతమార్చినా సరే నమ్మకమైన దాసులను, నమ్మకమైన సేవకులను, ఉజ్జీవాన్ని తెచ్చే సేవకులను, దేశ స్థితిగతులనే మార్చే సేవకులను దేవుడిని లేపుకుంటూనే ఉంటాడు, లేవనెత్తుకునే ఉంటాడు.